కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 170. ఆంధ్ర రాష్ట్రంతో ఆటలాడుతున్న బీజేపీ సర్కార్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వ్యూహాలు పైకి కనిపించినంత స్పష్టంగా లేవన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. నిజానికి ప్రతి రాజకీయ పార్టీ పొత్తుల లెక్కల వెనుక అనేక ఎత్తులు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన కలవడం ఖాయమైన బీజేపీ పాత్ర ఏమిటో ఇంతవరకు తేలడం లేదు. ఈ సమయంలో పవన్ ను దగ్గరకు తీసిన బీజేపీ టీడీపీతో మాత్రం దూరంగానే ఉంటుంది. టీడీపీ బీజేపీని కలిపేందుకు పవన్ ప్రయత్నిస్తున్నా చంద్రబాబు వేచి చూసే ధోరణితో ఉన్నారు. జరుగుతున్నది ఏమిటో టీడీపీ అధినేతకు పూర్తి క్లారిటీ ఉందన్నది నిర్వివాదాంశం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన టీడీపీ బీజేపీ జనసేన నిత్యం విమర్శలు గుప్పిస్తున్నాయి. పేరుకు సంక్షేమ పథకాలే అయినా అందుతున్నది కొంతమందికే అని చెప్పవచ్చు. దానికి కారణంగా అర్హులైన వారికే పథకాలు వర్తిస్తాయన్న సాకులు చెబుతున్నారు. ఇక్కడ అర్హులంటే వైసీపీ కార్యకర్తలేనా? కాపు నేస్తం అనే చేయూత పథకం పేరు మీద ఇస్తున్నది ఎంతమందికి? రాష్ట్రంలో 45 సంవత్సరాలు దాటిన కాపు సామాజిక వర్గ మహిళలు 30 లక్షల మంది ఉండగా ఇస్తున్నది మాత్రం సుమారు 1,80,000 మందికే. అంటే సుమారు 28 లక్షల మందికి ఈ పథకం అందడం లేదు. ఇలా ప్రతి పథకం ఈ రకంగానే కొనసాగుతోంది. ఈ పథకాల పేరుతో ఓట్లు పొందాలనుకోవడం కూడా హాస్యాస్పదంగా అనిపించక మానదు. ఈ పథకాలను అడ్డుపెట్టుకుని ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతూ ఓట్లు పొందాలనుకోవడం బీహార్ స్ట్రాటజీలో భాగమా? స్ట్రాటజీలతో ఓట్లు పొందాలనుకోవడం ప్రజల్ని మోసం చేయడమే తప్ప మరొకటి కాదు. ప్రజాసేవ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల ఆదరాభిమానాలు పొందడం రాజకీయంలో ఒక భాగం. అంతే తప్ప గాలిపడగల్లాంటి స్ట్రాటజీలను నమ్ముకోవడం గాల్లో మేడలు కట్టడమే. ఇదే సమయంలో ప్రతిపక్షాలైన జనసేన, తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపణలు చేస్తున్నాయి. ఇట్లాంటి సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంపై 2 నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోంది. రాజకీయ విశ్లేషకుల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఏపీ కోరిన విధంగా రుణ సేకరణకు ప్రత్యేక అనుమతులు, అంటే చంద్రబాబు ఎంతగా అడిగినా పట్టించుకోని రెవెన్యూ నోటు నిధులను ఇప్పుడు విడుదల చేయడం వెనుక మర్మం ఏమిటో ఆంధ్ర రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వాళ్ళైనా ఇట్టే చెప్పేస్తారు. పెట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టుగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారు కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా ఉండాలన్నట్టుగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు పన్నుతోందా? బీజేపీతో పొత్తు కట్టిన జనసేన, పొత్తు కోసం వేచి చూస్తున్న టీడీపీ ఈ పరిణామాలతో జగన్ కు కేంద్రం అండగా ఉందనే అభిప్రాయంలో ఉన్నాయి. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైకి బీజేపీని విమర్శిస్తూ లోపాయికారి మద్దతుతో తిరిగి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. వైజాగ్ లో జరిగిన విదేశీ పెట్టుబడుల అంతర్జాతీయ సమ్మిట్ ఘోరంగా విఫలమైన జగన్ ప్రభుత్వం చెప్పిన గణాంకాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కు ఏకంగా రికార్డు స్థాయిలో నిధులు వచ్చాయని కేంద్రం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇటీవలే ఏపీలో జగన్ పాలనలో పేదరికం తగ్గిందని కూడా కేంద్రం ఒక రిపోర్టును విడుదల చేసింది. రాష్ట్రంలో సుమారు 1,60,00,000 కుటుంబాలుంటే ఇందులో 1,45,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. పేదరికానికి ప్రామాణికంగా ఉన్న ఈ తెల్ల రేషన్ కార్డులు సుమారు 90% ఉన్నా కూడా పేదరికం తగ్గిందన్న తప్పుడు రిపోర్టులతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే ఇదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొనసాగాలనే ప్రయత్నంలో ఆంధ్ర వినాశకుల పాత్ర ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ అక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత నాయకులను పిలిచి ఆంధ్ర రాష్ట్రంలో పొత్తుల్లేని జనసేన పార్టీని బలపరచండి, అధికారం మీదే అని రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆ నాయకులతో భోజన రాజకీయంతో ఆంధ్ర ప్రాంతంపై కుట్రలు కొనసాగిస్తున్నారు. మరోవైపు గుజరాతీల అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర వినాశనానికే కేంద్రం మొగ్గు చూపుతోంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంపై మంచి అవగాహన ఉన్న నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. అంటే కాపు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీల అండతో సామాజిక న్యాయాన్ని, రాజకీయ నిర్ణయాధికారాన్ని తీసుకురాగల జనసేనానికి మనం మద్దతు పలకాలి. అప్పుడే మనం ఆశిస్తున్న సమసమాజ నిర్మాణం, బహుజన రాజ్యాధికారం సిద్ధిస్తుంది. అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.